గుడ్ మార్నింగ్. ఈరోజు మా ప్రీ స్కూల్ పిల్లలకు పండ్ల గురించి తెలియజేస్తున్నాను. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము పండ్ల గురించి తెలుసుకుందామా? పండ్లు ఏమేమి ఉన్నాయో చెప్పండి. మీరు ఏమేమి పండ్లు ఉన్నాయి మీకు తెలిసి చెప్పండి. చెప్పమ్మా లక్ష్మి, ఏమేమి పండ్లు ఉన్నాయి చెప్పండి. అరటి పండు, మామిడి, జామ, నేరేడు, బత్తాయి, యాపిల్ పండు, అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ద్రాక్ష పుట్లు, తర్వాత అనాస, బొప్పాయి, ఆ తర్వాత వచ్చి మామిడి, చెర్రీ, పియర్స్, బేరికాయ, తర్వాత వచ్చి లెమన్, బనానా, తర్వాత వచ్చి సపోటా, కోకోనట్ అంటే కొబ్బరికాయ, అలాగే కివి ఫ్రూట్, స్టార్ ఫ్రూట్, నెల్లికాయ, అలాగే పీచెస్, తర్వాత దానిమ్మ, పొమోగ్రానైట్, తర్వాత వచ్చి కస్టర్డ్ ఆపిల్, సీతాఫలం, తర్వాత వచ్చి క్యాంటీలు, చక్కెరకాయ అంటారు, వాటర్ మెలాన్, పుచ్చకాయ, జాక్ ఫ్రూట్, పనసకాయ, అలాగే ప్లమ్, తర్వాత వచ్చి బ్లాక్ బెర్రీ, డేట్స్ అంటే మనము ఎండు ఖర్జూరాలలో అదే, తర్వాత వచ్చి మ్యాంగోస్టీ, స్వీట్ లైమ్, అలాగే లీచీ. ఇవి మాత్రమే. చూడండి పిల్లలు, ఇవన్నీ కూడా పండ్లు కదా. చూసారా పత్రిక? బాపు చేతులు. ఇవన్నీ మనం తింటామా లేదా? ఈ పండ్ల గురించి ఈరోజు మనము తెలుసుకుందామా? ఈ పండ్లు ఏ కాలంలో ఏ పండ్లు కాస్తాయని, ఎండాకాలంలో ఏ పండ్లు, శీతాకాలంలో, వర్షాకాలంలో ఏ పండ్లు కాస్తాయని తెలుసుకోవాలి పిల్లలు. అవునా కాదా? ఇప్పుడు నేను చెప్పబోయేది జామకాయ, తర్వాత వచ్చి మామిడికాయ, తర్వాత వచ్చి నిమ్మకాయ, ఇంకా సపోటా, పప్పాయ. వీటి గురించి చెప్పుకుందాం. ఫస్ట్ పిల్లలు, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, ఎండలు ఎక్కువ కాస్తాయి కదా. ఎండలు బాగా మనం బయటకు పోతే ఎండలు మనతో ఉడుకు, మనకి చెమట్లు పట్టేస్తాయి, తలంతా నొప్పి వచ్చేస్తుంది మనకు. ఆ కాలంలో ఏ కాయలు బాగా కాస్తాయి? మామిడికాయలు. మామిడికాయలు చెట్లు చూసారు కదా మీరు పిల్లలు. అలాగే అన్ని పండ్లు మనము పిల్లలు తినే పండ్లు అన్నీ కూడా అమ్మ వాళ్ళు తెస్తారు కదా. అమ్మ నాన్న తెచ్చినప్పుడు శుభ్రంగా నీటితో వాటిని కడగాలి. అర్థమవుతుందా? నీటితో కడకపోతే ఆ పండ్ల పైన మందు కొట్టింది కాదు, చెట్లకి కాయ కనుక మందు అవుతుంది. మనం కడగకుండా తినడం వల్ల మనకి రోగాలు వస్తాయి. అర్థమైందా? దగ్గు, జలుబు, జ్వరము, తలనొప్పి వస్తుంది. అమ్మ నాన్న తెచ్చేవి పండ్లని శుభ్రంగా అమ్మని కడిగి ఇమ్మని తినాలి. అర్థమైందా? మనం అట్లా తినకూడదు. మనము ఫ్రూట్స్ బాగా తినడం వల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అర్థమైందా? మనకి మంచి బలం వస్తుంది మన శరీరానికి. మనము ఆరోగ్యంగా ఉండాలంటే కూడా మనం పండ్లు బాగా తినాలి. అర్థమైందా పిల్లలు? అలాగే ఇప్పుడు మామిడికాయ మాగక ముందు పచ్చిగా ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది కదా, కొరికితే అది పుల్లగా ఉంటుంది కదా. మామిడికాయ కొరికితే మనం ఉప్పు వేసుకొని తింటాం కదా, మామిడికాయని కారం వేసుకొని పుల్లగా ఉంటుంది. అది గట్టిగా ఉంటుంది. అది కాయ పెద్దదయ్యి మాగినప్పుడు మెత్తగా ఉంటుంది. అర్థమైందా? 4-5 రంగుల్లో ఉంటుంది మామిడి.
పసుపు రంగు, ఎరుపు, ఆరెంజ్, గ్రీన్ కలరు, ఇట్లా రకరకాల రంగుల్లో ఉంటుంది. అది కాయ చిన్నప్పుడు ఇంతే అవుతుంది, ఆ తర్వాత కొంచెం పెద్దదవుతుంది, ఆ తర్వాత ఇంతదవుతుంది, ఆ తర్వాత పెద్ద కాయ అయిపోతుంది. మామిడి చెట్లలో బాగా ఏలాడుతూ ఉంటాయి, చూసారు కదా మీరు. అలాగే జామ చెట్టు కూడా బాగా శీతాకాలం. ఇప్పుడు మనకు ఏ కాలం? ఇప్పుడు చలికాలం. ఈ జామకాయలు బాగా కాస్తాయి. ఉండండి, చెట్లు మీ ఇంటి దగ్గర అన్నీ ఉన్నాయి కదా జామ చెట్లు. జామకాయ తినడం వల్ల ఉండండి, జామకాయల్లో సి విటమిన్ ఉంటుంది, అర్థమైందా? సి విటమిన్ జామకాయల్లో ఉంటుంది. మనము జామకాయలు చిన్నప్పుడు గట్టిగా ఉంటుంది కదా, చిన్న కాయ ఒగురుగా ఉంటుంది. నోట్లో పెట్టుకుని మనం కొరికినామంటే మళ్ళీ ఒగురుగా ఉంది అంటే అంటాం. కొన్ని బాగుంటాయి, కొన్ని ముంచేస్తాం మనం, అర్థమైందా? అది రాను పెద్దదైతే బాగా మాగిపోయి జామకాయ తింటే ఎంత బాగుంటుందో, తీయగా ఉంటుంది జామకాయ. మాగలేదనుకో కొంచెం ఒగరుగా ఉంటుంది. దోరకాయ అయితే మనం ఉప్పు వేసుకొని తింటామా లేదా దోరకాయని? జామకాయలు కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని తినాలి మనం, అలాగే మనం తినకూడదు, అర్థమైందా? చాలా మంది అమ్మోళ్ళు జామకాయ తింటే జలుబు చేస్తుంది మీకు ఇవ్వరు, కానీ మీరు తినాలి. జామకాయ బాగా తింటే మనకు జలుబు రాదు, దగ్గు రాదు, ఏమీ రాదు, అర్థమైందా పిల్లలు? అలాగే పిల్లలు మనం ఎక్కువగా మన ఇంటి దగ్గర ఏముంటాయి చెప్పండి? పరింకాయలు చూసారా? పప్పాయ చెట్లు మన ఇంటి దగ్గర, చేను దగ్గర, బావి దగ్గర దండిగా ఉంటాయి. పప్పాయ చెట్లలో నుంచి ఫస్ట్ చిన్న పిందులు వస్తాయి, అర్థమైందా? పిందులు మనము ఇట్లా కొరికినామంటే దాంట్లో నుంచి పాలు వస్తుంది, గట్టిగా ఉంటుంది, ఒక రకంగా చేదుగా ఉంటుంది. అది కొద్దిగా పెద్దదయ్యి పప్పాయ గట్టిగా ఉంటుంది, మాగినప్పుడు మెత్తగా అయిపోతుంది, పట్టుకుంటే మెత్తగా ఉంటుంది. దాన్ని మనం పైన పొట్టు తీసేసి తీయగా ఉంటాయి. పై లోపల చాలా గింజలు ఉంటాయి, నల్లగా గింజలు. ఆ గింజలు కూడా మనం ఆ పక్క పెరటి తోటలు వేసినామనుకో మొలకలు వచ్చేస్తాయి. పప్పాయి తినడం వల్ల ఏ విటమిన్ ఉంటుంది, కళ్ళు బాగా మనకు కనిపిస్తాయి. కాబట్టి అందరూ కూడా మీరు పరింకాయని, పప్పాయిని బాగా తినాలి, అర్థమైందా? తినక ముందు అమ్మని శుభ్రంగా కడిగి పప్పాయిని కట్ చేసి సుష్మా శుభ్రంగా కడిగి పప్పాయిని కట్ చేసి ఉమ్మనాలి, అర్థమైందా? అలాగే దానిమ్మకాయ చెట్లు మీ దగ్గర ఉన్నాయి కదా, దానిమ్మకాయలు కూడా ఎండాకాలంలో బాగా కాస్తాయి. దానిమ్మకాయ కూడా చిన్నప్పుడు ఆ పిందులు కొరికినామంటే ఒగురుగా ఉంటుంది, అలా కాదు నానా. అది కొద్దిగా పెద్దదైతే అది అడిగినామనుకో పైన ఎవరున్నా గట్టిగా ఉంటుంది దానిమ్మ. దాన్ని మనం శుభ్రంగా కడిగేసి ఇట్లా బాగా చాకుతో కట్ చేసి తీస్తే దాని లోపల దండిగా ఉంటాయి గింజలు, ఎర్రగా పింక్ కలర్లో ఉంటాయి, ఆరెంజ్ కలర్లో ఉంటాయి గింజలు. అవి మనం తిన్నామనుకో మనకు మంచి బలం వస్తుంది, వ్యాధి నిరోధక శక్తి బాగుంటుంది అన్నమాట. మనం తింటారా దానిమ్మకాయలు అందరూ? ఆరెంజ్ కాయ చూసారు? ఆరెంజ్ అంటే బత్తాయి అది పులుపుగా ఉంటుంది, మాగకపోతే కొంచెం తీగా కూడా ఉంటాయి. బత్తాయి శుభ్రంగా కడిగి మనము బత్తాయిని పైన తొక్కు తీసేసి లోపల పీసులుగా ఉంటాయి, వాటిని మనం తినాలి. సి విటమిన్ బాగుంటుంది మనకు, నోట్లో పుండ్లు రాకుండా, పండ్లు నొప్పి రాకుండా ఉంటుంది అనమాట. తింటారా మీరందరూ? అలాగే నేరేడుకాయలు చూసారా? నేరేడుకాయలు ఎండాకాలంలో మనం నేరేడు చెట్లలో చాలా కాస్తూ ఉంటాయి. నేరేడుకాయలు ఏ రంగులో ఉంటుంది? అది పర్పుల్ కలర్లో ఉంటుంది, అర్థమైందా? అవి చిన్న కాయలు పచ్చిగా ఒగురుగా ఉంటాయి. అవి మాగినప్పుడు కొరికినామనుకో తీగా ఉంటాయి, కొన్ని ఒక రకమైన ఒగురుగా కూడా ఉంటాయి. ఆ నేరేడుకాయలు లోపల గింజ ఉంటుందా లేదా? ఆ గింజ కూడా మనము నమిలి మింగచ్చు, మంచిది మనం. కాబట్టి నేరేడుకాయలు అందరూ కూడా శుభ్రంగా కడుక్కొని తినాలి. ద్రాక్ష కూడా మన
మన ద్రాక్ష చెట్లు అక్కడ తోపు ఉండాలి. తోపులో పెద్దగా తీగలుగా ఉంటాయి ద్రాక్ష. దాంట్లో ఆ తీగల్లో గుత్తులుగా కాసింటాయి ద్రాక్ష పండ్లు. ఏమైనా ఉదయ్ కాసింటాయి లేదా? చిన్న పిండిళ్ళు నోట్లో శుభ్రంగా కడిగేసి తిన్నామనుకో రకమైన వగరది. పండు బాగా మాగిందనుకో ద్రాక్ష తీగా ఉంటాయి, కొన్ని పొల్లగా ఉంటాయి. అర్థమైందా? చిన్నగా ఉంటాయి. నేరేడు పండ్లు ఇంత చిన్నగా ఇంత పడుకుంటాయి. బత్తాయి ఇట్లా గుండుగా ఇంత ఉంటుంది. మామిడి పండు గుండుగా ఉంటాయి, కొన్ని రకరకాల ఆకారాల్లో ఉంటాయి. ఇంత ఉంటాయి మామిడి పండు. జామకాయలు గుండుగా ఉంటాయి, కొన్ని కూసిగా ఉంటాయి. అలాగే బొప్పాయి కాయలు గుండుగా కొన్ని ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి. అర్థమైందా? దానిమ్మలన్నీ కూడా గుండుగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా చూడండి, చూడండి అన్ని ఫ్రూట్స్ మీరందరూ బాగా తినాలి. పిల్లలు తింటారా పిల్లలు? ఇవన్నీ కూడా కడుక్కొని చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత కాయలు మీ అమ్మని శుభ్రంగా కడిగి ఇవ్వమని చెప్పాలి. ఇవి బాగా తినాలి, ఫ్రూట్స్ తినాలి. తింటే మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. వెరీ గుడ్ పిల్లలు. ఈరోజు తెలుసుకున్నారు కదా పండ్ల గురించి. ఆ క్లాస్ పట్టండి అందరూ.